ఎందుకు జనసేన ఒక హ్యాపీనింగ్ పార్టీగా కనిపిస్తుంది అంటారు అలాంటి లీడర్స్? ఆయన నాయకత్వం మీద అందరికి కూడా గౌరవం ఉండొచ్చు. సార్ 2024 ఎన్నికలు కేవలం పవన్ కళ్యాణ్ యొక్క ఎఫెక్టివ్ వల్లనే ఈ రిజల్ట్ అంటారా? మీ అభిప్రాయం? 100%. దాంట్లో పవన్ కళ్యాణ్ వల్లనే 100%. అటు వైసీపీ ఓటమి, అటు కూటమి గెలుపు 100%. అంతలాగా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటారా ఏపీ పాలిటిక్స్? చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతాడేమోనని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళని వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు, అది మర్చిపోబాకండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక స్పెషల్ వాయిస్ పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ వాయిస్. ఆయన ఇండివిజువల్ గా తన వాయిస్ వినిపిస్తూ ఉండేవాడు. చాలా సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని కూడా ఘాటుగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ స్పెషల్ వాయిస్. ఎందుకంటే అతను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇవాళ ఏంటంటే ఒక పెద్ద, ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ పర్సనాలిటీ నౌ. పూర్వం కన్నా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి. పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాల నుండి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఒక మంత్రిగా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా, ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా, ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందని అరికట్టడం కోసం, పట్టుకోవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. నాకు కూడా చాలా సందర్భాల్లో చాలా మంది మదర్కి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, లేకపోతే మన శ్రేయోభిలాష్ కొంతమంది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకునేటువంటి విషయాలు నా నోటీస్ కూడా చాలా సందర్భాల్లో వచ్చాయి. ఆ ఎఫెక్ట్ మొన్న ఎలక్షన్స్ లో నేను ప్రచారంలో తిరిగినప్పుడు కూడా కొంతమంది కలిసినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది.